హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో నేతి బెల్లం గవ్వలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. నేతితో బెల్లం గవ్వలు తయారు చేయడానికి నేను అరకిలో మైదా పిండి తీసుకున్నాను. రుచికి దీనిలో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు నేను 150 గ్రాముల నెయ్యి తీసుకున్నాను. దీనిని బాగా వేడి అవ్వనివ్వాలండి. ఈ విధంగా మరుగుతున్న నేతిని మనము ఈ పిండిలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మనము స్పూన్తో నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోనికి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత మనము ఒక అరగంట సేపు మూత పెట్టి ఈ పిండిని బాగా నాననివ్వాలి. ఈ నేతి గవ్వలను తయారు చేసుకునేటప్పుడు మనం గవ్వల్ని చిన్న సైజు చేసుకున్నట్లయితే చాలా టేస్ట్ బాగుంటాయండి. గవ్వలు తయారు చేయడానికి నేను ముందు కొద్దిగా పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని నేను చిన్న ఉండలుగా తయారు చేసుకుంటున్నాను. మనము గవ్వలు చిన్న సైజులో చేసుకోవాలి కదండి, అందుకని ఉండలు చిన్నగా తీసుకుంటున్నాను. ఈ విధంగా తయారు చేసుకున్న ఉండలను మనము ఈ గవ్వల చెక్క అండి, ఈ గవ్వల చెక్క మీద వేసి దీనిని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా గవ్వల షేప్లో చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనం పిండి మొత్తాన్ని తయారు చేసుకోవాలి. నేతి గవ్వలను తయారు చేయడానికి నేను ఒక కడాయిలో నెయ్యి పోసి దానిని మరగపెడుతున్నానండి. ఈ నెయ్యి వేసి చేస్తున్నాం కాబట్టి మనం కొద్దిగా నెయ్యి వేసుకుని కొన్ని గవ్వలు మనం వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొన్ని గవ్వలను నేను మరుగుతున్న నేతిలో వేయిస్తున్నాను. ఈ విధంగా కొద్దిగా నెయ్యి వేసి మనం ఈ గవ్వలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ గవ్వలను వేయించేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గవ్వల లోపలి వరకు వేగేటట్టుగా మనము బాగా వేయించుకోవాలి. ఈ విధంగా గవ్వలను ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గవ్వలన్నింటినీ నేతిలో వేయించిన తర్వాత మనకు ఈ నెయ్యి మిగిలిందండి. దీనిని మనం వేరే స్వీట్లలోనూ ఉపయోగించుకోవచ్చు, లేదా బిర్యానీలో కూడా ఉపయోగించుకోవచ్చు. బెల్లం పాకం తయారు చేయడానికి నేను అరకిలో బెల్లాన్ని ఈ విధంగా తురుముకున్నాను. దీనిని నేను గిన్నెలో వేస్తున్నాను. ఒక చిన్న గ్లాస్ తోటి నీళ్లు వేస్తున్నాను. బెల్లం అంతా ఈ విధంగా కరిగిపోయిన తర్వాత బెల్లంలో ఏదైనా చెత్తలు కానీ ఇసుక లాంటిది కానీ ఉంటే ఒకసారి వడకట్టుకోవాలి. ఈ బెల్లం చాలా బాగుందండి, అందుకే నేను వడకట్టడం లేదు. ఈ విధంగా బెల్లం పాకంలో బుడగల్లాగా వచ్చిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పాకం మనకి పర్ఫెక్ట్గా అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే మనం ఒక గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకొని ఈ పాకాన్ని మనం కొద్దిగా ఇందులో వేసి చూసినట్లయితే ఈ విధంగా చేస్తే ఇది ఉండలాగా తయారవ్వాలి. చూసారా, ఇది మనకి బెల్లం పాకం పర్ఫెక్ట్గా అయినట్టండి. ఈ పాకంలోనికి నేను వేయించుకున్న గవ్వలన్నిటినీ వేస్తున్నాను. మనం వేసిన పాకం అంతా కూడా గవ్వలకి బాగా పట్టుకునేటట్టుగా కిందకి పైకి చేసి గవ్వలని ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా, ఎంతో టేస్టీగా నేతితో చేసిన బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి. మనం తప్పనిసరిగా ఇంత చిన్న సైజులో చేసుకోవాలి ఈ గవ్వలను, అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బెల్లం గవ్వలను మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.